హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఈ స్టైల్ ఆఫ్ ఓ క్లిప్ని ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి నేను పింక్ కలర్ క్రోషే థ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని సపరేట్ చేసి పెడుతున్నాను. అది ఎందుకు అనేది మీకు ముందు అర్థమవుతుంది. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు ఎగ్జాక్ట్లీ అలానే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం సపరేట్ చేసుకున్న పింక్ థ్రెడ్ని ఒకవైపు పెట్టుకొని అండ్ రోల్ ఉన్న థ్రెడ్ని ఒకవైపు పెట్టుకోవాలి. రోల్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఫ్రీ సైడ్ ఉన్న థ్రెడ్ మీద తీసుకొని వచ్చి పెట్టాలి. అప్పుడు అది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ సర్కిల్లో నుంచి ఫ్రీ సైడ్ ఉన్న థ్రెడ్ని పైకి పుల్ చేయాలి. అది ఒక నాట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 3 mm క్రోషా హుక్ని తీసుకుంటున్నాను. మీరు ఏ సైజ్ అన్నా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 mm యూజ్ చేస్తున్నాను. ఆ హుక్ని మనం ప్రీవియస్గా చేసుకున్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి దాన్ని టైట్ చేయాలి. సో ఈజీగా చెప్పాలి అని అంటే ఫ్రీ సైడ్ నేను రైట్ హ్యాండ్ సైడ్ అండ్ రోల్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టినాను. సో ఈ ఫ్రీ సైడ్ థ్రెడ్ని నేను హుక్ మీద పాస్ చేయడానికి యూస్ చేస్తాను అండ్ రోల్ సైడ్ థ్రెడ్ని దాన్ని లూప్ చేయడానికి యూస్ చేస్తాను అనమాట. అంటే లైక్ ఈ ఫ్రీ సైడ్ థ్రెడ్ని మనం హుక్ మీద ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి పాస్ చేయాలి. అప్పుడు అవి 2 రింగ్స్ ఫామ్ అవుతాయి. దెన్ మనం ఆ రోల్ సైడ్ ఉన్న థ్రెడ్ తోటి మనము చైన్ స్టిచ్ వేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ మనము టిల్ ద ఎండ్, అంటే మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ దాకా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇనిషియల్లీ హోల్డ్ చేయడానికి ఏ థ్రెడ్ ఉండదు కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ ఆఫ్టర్ 2-3 నాట్స్ అయిన తర్వాత మనకి హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో గివ్ అప్ చేయకుండా మీకు కావాల్సినంత మట్టుకు మీరు చేయండి. వన్స్ కావాల్సినంత లెంత్ వచ్చిన తర్వాత థ్రెడ్ని పైకి పుల్ చేసి చెక్ చేసుకోవాలి. అది బోటైకి సరిపోయేంత లెంత్ వచ్చిందా, ఆ సైజే మనం కావాలనుకుంటున్నామా అని నేనైతే యూజువల్లీ ఇలా సెట్ చేస్తూ చెక్ చేసుకుంటాను, నాకు కావాల్సిన సైజులో ఉందా లేదా అని. వన్స్ సైజ్ ఓకే అయిన తర్వాత అక్కడితో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత థ్రెడ్ని టైట్గా పుల్ చేస్తే అది లూజ్ అవ్వకుండా హోల్డ్ చేస్తుంది. ఫినిషింగ్ బాగుండటానికి థ్రెడ్ని లోపలికి స్టిచ్ చేసి కట్ చేస్తే ఫినిషింగ్ అనేది గుడ్ ఉంటుంది. లేదంటే ఒకవైపు ఏమో స్మూత్ ఫినిషింగ్ అండ్ ఇంకోవైపు ఏమో థ్రెడ్స్ కట్ చేసిన హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బో చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఈ షూలెస్ మెథడ్. అది జస్ట్ షూలెస్ ఎలా టై చేస్తామో అలా టై చేయడం. దట్స్ ఇట్, అంతే, మన బో ఫామ్ అయిపోయింది. దీన్ని మీరు డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒక క్లిప్ లాగా చేయొచ్చు. క్లిప్ కోసం ఇలాంటి ప్లెయిన్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఇది ఈజీలీ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని నేను డిఫరెంట్ కలర్ ఆఫ్ క్రోషే యూజ్ చేసి దాన్ని కంప్లీట్లీ ఫిల్ చేస్తాను. సో ఫర్ దట్ దానికి హాట్ గ్లూ కానీ ఆర్ ఎల్స్ ఎనీ ఫెవికాల్ ఆర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. కంప్లీట్గా థ్రెడ్తో ఆ క్లిప్ అంతా కవర్ చేయాలి. దట్స్ ఇట్, బేస్ అండ్ బో రెండు రెడీగా అయ్యాయి. దీన్ని డైరెక్ట్గా స్టిక్ చేసి అన్నా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ నేను చేసినట్టు చిన్న ఎంబ్రాయిడరీ అన్నా చేసి దాన్ని ఎక్స్ట్రా డెకరేషన్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యూ. దట్స్ ఇట్, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.